వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ ముందుకెళ్తున్నాయి. 2014, 2019 ఎన్నికల బ్యారేజ్ వేస్తుంటే 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని చేపట్టింది. అదేవిధంగా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని చేపట్టింది. వైఎస్ఆర్సీపీ 151 సీట్లతో అధికారాన్ని చేపట్టి అఖండ మెజార్టీతో గెలిచింది. అయితే 2019 ఎన్నికల్లో ఎలా జరిగినా 2024 ఎన్నికల్లో టీడీపీ వైఎస్ఆర్సీపీ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తుంది. అందులో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో వచ్చింది. అంటే 2014 ఎన్నికల పొత్తును రిపీట్ చేసింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా వచ్చింది. మరి 2014కి 2019కి ఒక వ్యత్యాసం ఉంది. 2014 ఎన్నికల్లో జనసేన ఎటువంటి సీట్లు కోరలేదు కాబట్టి ఆ రోజు కాపులకు పెద్ద ఎత్తున రిజర్వేషన్ ఇస్తానన్నాడు. ఇందులో భాగంగా ఆ రోజు టీడీపీ పార్టీకి కైవసాన్ని చేకూర్చింది. మరి 2019 ఎన్నికల్లో సింగిల్గా వచ్చారు. మరి 2024 ఎన్నికల్లో ఇంకో కొత్త స్ట్రాటజీ ముందుకు వచ్చింది. 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఇక్కడ మచిలీపట్నం నియోజకవర్గంలో గెలుపోవటంలో ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో ముందుకు వచ్చినప్పుడు 2024, 2014 ఒకటి ఉంది. 2014 ఎన్నికల్లో బీజేపీకి అప్పుడు 6 స్థానాలు కేటాయించారు. ఇప్పుడు 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. మరి ఇక్కడ జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. అంటే దాదాపు టీడీపీ అభ్యర్థి 40 స్థానాలు కోల్పోల్సి వచ్చింది. మరి ఇలాంటి నేపథ్యంలో గెలుపోవటంలో ఎలా ఉంటాయంటే ఒకసారి మనం లుక్ చేద్దాం. అయితే ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన నియోజకవర్గం ఏదంటే మచిలీపట్నం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో పేరుని నాని కొల్లు రవీంద్ర గారు 2014, 2019 ఎన్నికల్లో డి అంటే డి అన్నారు. మరి ఇద్దరు నేతలు ఎవరు గెలుచుపోతున్నారు అంటే 2024 ఎన్నికల్లో పేరు నాని బదులు పేరుని నాని కొడుకు పేరుని కిట్టి బరిలో నిలిచోబోతున్నారు. మరి 2014, 2009 ఎన్నికలు మనం చూసుకున్నట్లయితే పేరుని వెంకటరామేష్ అంటే ఈయన పేరుని నాని అంటే 48,000 ఓట్లు, 37% ఓట్లతో, కొల్లు రవీంద్రకి 28% ఓట్లు వచ్చాయి, 37,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు పిఆర్పీ బాగా ప్రభావం చూపింది. పిఆర్పీ 34,000 ఓట్లు వచ్చాయి. మరి ఈ ఓట్లు ఎవరివి అన్న చర్చ కూడా ఉంది. అయితే టీడీపీ ఓట్లు చేర్చిందే, అప్పటి కాంగ్రెస్ ఓట్లు చేర్చిందా? మరి ఏదేమైనప్పటికీ పేరు నాని గారు గెలుపొందారు 2009 ఎన్నికల్లో. 2009 ఎన్నికల్లో పేరు నాని గారు గెలుపొందిన తర్వాత ఈయన 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున బరిలో నుంచి కొల్లు రవీంద్ర గారు గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కొల్లు రవీంద్ర గారు 75,000 ఓట్లు, 53% ఓట్లు వచ్చాయి. మరి పేరు నాని గారికి 59,000 ఓట్లు, 42% ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ పేరు నాని గారి ఓట్ బ్యాంక్ 10లంగా ఉంది. 2009, 2014 చూసుకున్నట్లయితే పేరు నాని గారి ఓటు 10లంగా ఉంది. మరి ఏది ఏమైనప్పటికీ 2014 ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో వచ్చినప్పుడు ఓడిపోయారు. అయితే ఇదే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2019 ఎన్నికలు మనం చూసుకున్నట్లయితే పేరు నాని గారు 66,000 ఓట్లతో 44,000 ఓట్లతో 44% తెచ్చుకున్నాడు. కొల్లు రవీంద్ర గారు 62,000 ఓట్లు, 40% ఓట్లు తెచ్చుకున్నారు. ఇక్కడ జనసేన అభ్యర్థి రామకృష్ణ గారు 18,000 ఓట్లు, 12% ఓట్లు తెచ్చుకున్నారు. అంటే 2014 కావచ్చు, 2019 కావచ్చు, 2009 కావచ్చు, ఈ ఎన్నికలన్నీ చూసుకుంటే ప్రధానంగా టీడీపీ, వైసీపీ లేదంటే కాంగ్రెస్ పేరు అంటే ముఖ్యంగా మనం ప్రధానంగా అభ్యర్థులను చూసుకుంటే కొల్లు రవీంద్ర పేరు నాని మధ్యలో డి అంటే డి అన్నారు. మరి ఇలాంటప్పుడు వీళ్ళిద్దరూ మళ్ళా పోటీ చేస్తారంటే కొల్లు రవీంద్ర గారు టీడీపీ అభ్యర్థి తరఫున పోటీ చేయనున్నారు. మరి అదేవిధంగా పేరు నాని కాకుండా పేరుని నాని కొడుకు పేరుని కిట్టు ఇక్కడ వైసీపీ బరిలో నిలుస్తున్నారు. అయితే పేరుని కిట్టు రాజకీయాల్లోకి రావడం ఎంతమాత్రం ఇష్టం లేదని చెప్పేసి పేరు నాని గారు చెప్పారు. అయితే పేరు నాని గారు 2019 ఎన్నికల్లోనే నేను వైదొలుగుతాను, తన కొడుకు అప్పుడే టికెట్ ఆశించారు, లేదు ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా నేను సహకరిస్తా పూర్తిగా అని చెప్పి పేరు నాని గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి గెలుపోవటంలో ఎలా ఉన్నా కూడా పేరు నాని గారు ఒక తన మార్కును చూసుకున్నారు. ఏ విధంగా మరి గెలుపోవటంలో ఎలా ఉన్నా మనం చూసుకున్నట్లయితే కొల్లు రవీంద్ర గారు ఇప్పటికే టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా పనిచేశారు. మరి ప్రజా సమస్యలు పట్టించుకుంటే 2019 ఎన్నికల్లో కొల్లు రవీంద్ర గారికి ఓటమి అనేది వచ్చి ఉండేది కాదు. అయినా కూడా ఆ రోజు ప్రజా సమస్యలు పట్టించుకోలేదు కాబట్టి కొల్లు రవీంద్ర గారిని 2019 ఎన్నికల్లో ఓడించారు. మరి పేరుని కిట్టి ఈ రోజు వైఎస్ఆర్సీపీ బరిలో దిగుతున్నారు. మరి పేరుని కిట్టు మార్క్ ఏంటంటే వాళ్ళ నాన్నగారు చేసిన మంచి ప్రజల్లో నిత్యం ఉండటం, లేదంటే మచిలీపట్నం పోర్టులకు సముద్ర తీరం ఎక్కువ ఉంది. ఆ సముద్ర తీరం ఎక్కువ ఉన్న ప్రాంతంలో పోర్టులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు. మరి ఇలా అభివృద్ధి చేసినప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుంది. అదొకటి. ఇక్కడ పేరు నాని గారు ఉదయం లేస్తే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఒక కాపు సామాజిక వర్గం వ్యక్త కాబట్టి అక్కడ జనసేన అభ్యర్థి పోటీలు ఉంటారు అన్నప్పటికీ అక్కడ కొల్లు రవీంద్ర గారు అనే అభ్యర్థి గట్టిగా ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకోటి మనం చర్చించుకోవాలి. జనసేన అభ్యర్థులు అక్కడ సహకరించే అవకాశం ఉందా అంటే దాదాపు 2019 ఎన్నికలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 12% ఓట్లు జనసేన అభ్యర్థులకు పడ్డాయి. మరి 12% ఓట్లు జనసేన అభ్యర్థికి పడినప్పుడు
ఇక్కడ ఆ జనసేన అభ్యర్థి ఇక్కడ కొల్లు రవీంద్ర గారు సహకరిస్తారంటే ఖచ్చితంగా సహకరించారు. ఎందుకంటే ఎవరైనా తను ఎమ్మెల్యే కావాలనుకుంటారు కానీ తన ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే కావాలని ఎవరు కోరుకోరు. మరి ఈ నేపథ్యంలో మరి మచిలీపట్నంలో ఖచ్చితంగా 100% మచిలీపట్నంలో గెలిచే అభ్యర్థి ఎవరని మనం చెప్పుకున్నట్లయితే పేరుని కిట్టు అని చెప్పుకోవచ్చు. మరి పేరుని కిట్టు ఎందుకు గెలుస్తాడంటే యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజల్లో తిరుగుతున్నాడు, ప్రజాపాలన తెలుసుకున్నాడు, ప్రజా సమస్యలు తెలుసుకున్నాడు, ఎప్పటికప్పుడు ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాడు. ఆ సమస్యలన్నీ పరిష్కరించడమే కాకుండా ఓపికగా వింటున్నాడు. ఒకవేళ పరిష్కరించలేని సమస్యలు ఉన్నా కూడా వాళ్ళకి పలానా సమస్య, ఈ సమస్య పరిష్కరించలేనిది అని చెప్పే ధైర్యంగా ముందుకెళ్తున్నాడు. మరి కొల్లు రవీంద్ర గారి పరిస్థితి కాదు. మరి ఇప్పటికే మంత్రిగా పనిచేసిన కొల్లు రవీంద్ర గారు ఎందుకు ఈ మచిలీపట్నం అభివృద్ధి చేయలేదు, ఎందుకు పోర్టులు కట్టలేదు, మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు నిర్వీర్యం చేసింది, ఇలా ఎన్నో సమస్యాత్మకమైన సమస్యలన్నింటినీ ఈరోజు పేరు నాని గారి కొడుకు కిట్టు గారు ఆ సమస్యలన్నీ నెరవేరుస్తూ వచ్చారు. మరి మచిలీపట్నం అభివృద్ధి చేసిన వాళ్ళకు ఓటేస్తారు కానీ అభివృద్ధి చేయని వాళ్ళకు ఓటు ఎలా వేస్తారు? మరి ఇక్కడ సామాజిక వర్గాలు చూసుకున్నట్లయితే కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ రోజు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నప్పుడు కాపు సామాజిక వర్గం నేతలు ఎక్కువగా వైసీపీలో ఉన్నారు. ముద్రాడ పద్మనాభం గారు కావచ్చు, హరిరామ జోగా కొడుకు కావచ్చు, లేదంటే పేరు నాని గారు కావచ్చు, చాలా మంది కాపు నేతలంతా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. మరి కాపు సామాజిక వర్గానికి టీడీపీ 2014 ఎన్నికల్లో గెలిచి చాలా అవమానకరమైన బాధలు హింసించింది. మరి ఈ నేపథ్యంలో కాపులందరూ కూడా టీడీపీని గెలవకూడదని కోరుకుంటున్నారు. ఎందుకు గెలవకూడదని కోరుకుంటున్నారు అంటే జనసేన పార్టీకి 40 నుంచి 60 స్థానాలు కేటాయించే అవకాశం ఉంది, బాగా పట్టు సాధించవచ్చు కాపు సామాజిక వర్గం అనుకున్నారు. కానీ వీళ్ళు 21 స్థానాలే కేటాయించారు. మరి ఈ నేపథ్యంలో 21 స్థానాలను కేటాయించడంతో చాలా మంది టీడీపీపై సుముఖితంగా లేవు. అదిగాక కాపులకు ఇస్తానన్నది లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాపు నేస్తం వేశారు, కాపులకు పెద్దపీట వేశారు, కాపులకు మంత్రి పదవులు ఇచ్చారు, కాపులను ఉన్నత స్థాయిలో చూశాడు. మరి ఇలా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపుతారు. మరి ఎస్సీ ఎస్టీ ఓట్లు కూడా ఎక్కువగా వైఎస్ఆర్సీపీకే కంచుకోవడంలో ఉన్నాయి. ఈ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక మైనారిటీ ఓట్లు కూడా దాదాపు 100% వైఎస్ఆర్సీపీకి పడ్డాయి. అంటే ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు తప్ప, టీడీపీకి చెందిన పార్టీ వ్యక్తులు తప్ప టీడీపీకి ఓట్లు వేసే పరిస్థితి లేదు. మరి అనూహ్యంగా పేరుని కిట్టు బరిలో దిగడంతో ఆయన పేరుని కిట్టు బరిలోకి దిగక ముందే ప్రతి ఊరు, ప్రతి గడప టచ్ చేసి ప్రతి వ్యక్తిని పలకరిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాడు. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మచిలీపట్నానికి ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ నెరవేర్చుకొచ్చాడు. ముఖ్యంగా పోర్టులు అన్నది మచిలీపట్నానికి చిరుకాల కోరిక. ఆ పోర్టులు నిర్మిస్తే కనుక మచిలీపట్నం మన రాష్ట్రానికే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే ఒక అభివృద్ధి చెందిన భవిష్యత్తు ఉన్న నియోజకవర్గానికి తీర్చిదిద్దుతారు. అలాంటి అవకాశాలు కల్పించింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. ఎందుకు మరి ఈ పోర్టులు సముద్ర తీరం ఉన్న మంత్రిగా పనిచేసిన కొల్లు రవీంద్ర గారు ఎందుకు తీసుకొని రాలేకపోయారు? మరి పేరుని కిట్టు గారు కావచ్చు, పేరుని కిట్టు గారు తండ్రి పేరు నాని గారు కావచ్చు, ఎలా తీసుకొని రాగలిగారు, ఎలా నిర్మించగలిగారు అంటే తన మార్గం చాటుకున్నారు. అంటే మచిలీపట్నం పూర్తిగా అభివృద్ధి చేశారు. రోడ్లు చూసుకోవచ్చు, ప్రజా సమస్యలు చూసుకోవచ్చు, అక్కడ సంక్షేమ పథకాలు చూసుకోవచ్చు, అభివృద్ధి పనులు చూసుకోవచ్చు, ఉద్యోగాలు కావచ్చు, నియామకాలు కావచ్చు, ప్రతి ఒక్కటి ప్రజలకు అందుబాటులో తీసుకెళ్తూ ముందుకెళ్తున్నారు. దీనికి తోడు వీళ్ళలో ఉన్న అసంతృప్తులు, వీళ్ళకి ఒకటే పార్టీ ఉంది కాబట్టి 2014, 19, 20 ఒకటే పార్టీ ఉంది, వీళ్ళకి 3 పార్టీలు ఉన్నాయి, 2 పార్టీల వాళ్ళు ఎలా సహకరిస్తారు, నాయకులు ఎలా సహకరిస్తారు, ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి వీళ్ళకి. ఇంకొకటి కొల్లు రవీంద్ర గారికి ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఒక విమర్శ, అభివృద్ధి చేయలేదని ఒక విమర్శ, ఆయన తన సామాజిక వర్గం వాళ్ళకి పెద్ద పీటేస్తారన్న విమర్శ, లేదంటే తన సోదరులకి తన బంధువర్గానికి పెద్ద పీటేస్తారన్న విమర్శ, ఇలా పలు విమర్శలు ఉన్నాయి. మరి ఇలా పేరుని కిట్టు గారు కావచ్చు, పేరు నాని గారు కావచ్చు, మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు, ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా అక్కడ రైతుల సమస్యలు కూడా, రైతులకు నీళ్ళు అందించే విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క సమస్యని వీళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజల్లో ముందుకెళ్తూ ఖచ్చితంగా ఉన్నారు. ఉన్నట్లుండి రాజకీయాల విముక్తికి ఎందుకు తీసుకుంటున్నారంటే నా కొడుకు రాజకీయాల్లోకి వచ్చే ఇష్టం కూడా లేదు, నాకు అయినా వచ్చాడు కాబట్టి పూర్తిగా నా కొడుకు విజయానికి సహకరిస్తానని చెప్పి పేరు నాని గారు చెప్పేశారు. మరి ఆయనకి ఏదైనా పదవి ఇస్తారా, పదవి అన్నది కాదు, ఆయనకి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా, నా కొడుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేనైతే వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం పనిచేస్తానని పేరు నాని గారు చెప్పారు. మరి వీళ్ళకు చాలా సమస్యలు ఉన్నాయి, ఎవరికి టీడీపీ వాళ్ళకి. మరి ఇలాంటి సమస్యల్లో వాళ్ళ పార్టీకి గెలవడం చాలా కష్టం అనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో మాత్రం మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ జెండా పేరుని కిట్టు గారు ఎగరేస్తారన్నది మనం ఖాయంగా తెలుస్తుంది. మరి మచిలీపట్నం నియోజకవర్గంలో గెలుపుకోవటం ఎలా ఉన్నాయో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.